నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గాప్రసాద్. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్నారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ అందరినీ నిండా ముంచారన్నారు. చంద్రబాబు వస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఇప్పటికైనా తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి మోసపోయి ఎన్నికల్లో ఓట్లు వేసడివో ప్రజానీకం అందరికీ నేను చేతులెత్తి మొక్కుతున్నా. మీరందరూ ఒకటే తెలుసుకోవాలి, ఏదైతే ఈ రాష్ట్రంలో నమ్మి ఓటేసి మోసపోయినటువంటి ప్రతి ఒక్కరు మోసపోయాము. ఏదో చేస్తాడో ఏమో అనుకున్నాం, సర్వనాశనం అయిపోయింది. ఈరోజు అప్పులు ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. రాజధాని పేరు చెప్పుకునే దుస్థితి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అందుకనే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, ఏదైతే చంద్రబాబు మంచి పరిపాలన అందించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని అకర్నిశలు కృషి చేసేటువంటి మహానుభావుని మర్చిపోయి ఈరోజు దుష్ట శక్తులకు దుర్మార్గ ప్రభుత్వానికి ఓటు వేసి నాశనం అయిపోయినాం. అందుకని ఇప్పటికైనా 2024 ఎన్నికలు వస్తున్నాయి, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో. ఈ ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లో మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి నీతి నిజాయితీ గల వ్యక్తి రాజ్య పరిపాలన బాగుండాలి, మంచి పరిపాలన ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలంటే నారా చంద్రబాబు నాయుడు తప్ప ఈ రాష్ట్రానికి వేరే వ్యక్తి ఎవరితో కాదు. మళ్ళా అభివృద్ధి జరగాల, రాష్ట్రం అభివృద్ధి చెందాల, పరిశ్రమ రావాలి, మన భవిష్యత్తు బాగుంటే చంద్రబాబు నాయుడు రావాలి. మంగళగిరి పార్టీ ఆఫీసులో విపరీతమైన జనం చూస్తే నా చరిత్రలో 42 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత జనాన్ని చంద్రబాబు చూడనీకి పార్టీలో చేస్తామని చెప్పేసి క్యూ కట్టారంటే నా చరిత్ర ఇంతవరకు చూడలేదు. ఇంకా ఈ పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి తలుపులు అయ్యా మూసుకోవాల్సిందే. చంద్రబాబు తలుపులు తెరిస్తే మీ పార్టీ కథం, మీ పార్టీ హుట్. అందుకని ప్రజలను ఆలోచించి చంద్రబాబు నాయుడు యొక్క శక్తి ఏమిటో ఆ జగన్మోహన్ చూపించాలి. జనాన్ని చూసి బిత్తరపోతున్నారు. చంద్రబాబు దగ్గరికి వచ్చి ఆయన సపోర్ట్ చేస్తున్నామని చెప్పి వచ్చినట్టు ప్రజలను చూసి ఇలా వైకాపా వాళ్ళు బ్యాడ్ పడుతున్నారు ఒక్కొక్కరికి. అందుకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకో, అరాచక పాలన, కచ్చ సాధింపులు, దొంగ పనులు చేసి అనవసర తప్పు చేయకుండా తప్పులు చూపించి అరెస్ట్ చేసి ఎన్ని రోజులు ఇవాళ అరాచకం చేస్తావు ప్రజలంతా గమనించారు. నేను ఈ పని అయిపోయింది, మంచి ప్రభుత్వం వస్తుంది, మంచి నాయకుడు వస్తున్నాడు, ప్రజలు కోరుకుంటే చంద్రబాబు నాయుడే.